Praise the Lord. Hallelujah. 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 నా జీవితంలో కూడా నేను కూడా అనేకమైనటువంటి కష్టాలకు గురయ్యాను, అనేకమైనటువంటి శ్రమలకు గురయ్యాను. అయితే దేవుడు నా జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు చేశాడు అన్నట్లు ఎటువంటి సందేహం లేదు. దైవ పిలుపు పొందడం అనేది నిజంగా దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వరం. అయితే నా జీవితంలో జరిగినటువంటి గొప్ప అద్భుతం ఏమిటి అంటే, నేను 10వ తరగతి ముగించుకొని 2002వ సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకొని గురువు అవ్వాలి అనేటువంటి ఒక ఆలోచనతో నేను అక్కడ ఉన్నటువంటి ఇచ్చార గురువులు రెవరెండ్ ఫాదర్ బాలాజీ గారితో చెప్పడం జరిగింది. అయితే బాలాజీ ఫాదర్ గారు నా యొక్క కోరికను, నా ఉత్సాహాన్ని చూసి, ఎస్ మరీదాస్, నువ్వు జాయిన్ అవ్వు, సార్కి జాయిన్ అవ్వు, ఖచ్చితంగా నువ్వు గురువు అవుతావు అని నన్ను ఎంతగానో ప్రోత్సహించినటువంటి వ్యక్తి ఫాదర్ బాలాజీ గారు. అయితే అదే ఉత్సాహంతో, అదే ఆనందంతో విజయవాడలో ఉన్నటువంటి ఆ యొక్క మైనర్ సెమినరీ, అంటే మాకు తర్ఫీదు ఇచ్చినటువంటి సెంటర్, అక్కడికి వెళ్ళడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో ఉత్సాహంతో వెళ్ళినటువంటి నాకు అక్కడ ఎదురు దెబ్బ తగిలింది. ఏమిటి ఆ ఎదురు దెబ్బ అంటే, ఇదిగో ఈ సంవత్సరం మేము అమరావతి నుండి వచ్చే వారిని మేము తీసుకోవడం లేదు, కారణం మాకు చాలా మంది గురువులు ఉన్నారు అని ఈ విధమైనటువంటి సమాధానం వచ్చింది గురువుల నోటి నుండి. ఇక చూడండి, నాకైతే ఒకటే ఏడుపు, కంటి నిండా కన్నీళ్ళు ఆగడం లేదు. ఎందుకంటే అప్పటికే అన్ని క్యాంపులు అయిపోయినాయి. క్యాంపులు పెడుతూ ఉంటారు సమ్మర్లో, ఎవరైతే ఫాదర్ గా జాయిన్ అవ్వాలనుకుంటారో వారికి క్యాంపులు ఏర్పాటు చేసుకుంటారు. నేనేంటంటే ఖచ్చితంగా అలవైన సంస్థలో చేరాలి అని ఏ క్యాంప్ కూడా అటెండ్ అవ్వలేదు, ఏ క్యాంప్కి పోలేదు. అంత విశ్వాసం, అంత నమ్మకంతో, అంత పట్టుదలతో నేను ఉన్నాను అలవైన సభలో జాయిన్ అవ్వాలి. కానీ ఆ రోజు వచ్చేసరికి నాకు ఎదురు దెబ్బ తగిలింది, మేము తీసుకోవడం లేదు. వెంటనే తిరిగి అమరావతి వెళ్ళాను. అమరావతిలో ఫాదర్ బాలాజీ గారు విచారణ గురువులుగా పనిచేస్తున్నారు. అయితే అక్కడికి వెళ్ళి నేను మొదలుపెట్టుకున్నాను, ఫాదర్ గారిని నేను సెమినరీకి వెళ్ళినప్పుడు ఇటువంటి సమాధానం వారి నోటి నుండి వచ్చినది, మరి నా పరిస్థితి ఏమిటి అని ఫాదర్ ముందు శోక సందర్భంగా వెళ్ళిపోయాను. ఎందుకంటే చిన్నవాడిని, 10వ తరగతి ఎప్పుడే పూర్తి అయినది, ఇక నాకు వేరే ఆలోచన లేదు. ఎట్లాగైనా సరే గురువుగా జాయిన్ అవ్వాలి, గురువు తర్ఫీదుకి వెళ్ళాలి అని ఒకే ఒక ఆలోచన నాలో ఉంది. అయితే బాలాజీ ఫాదర్ గారు మరలా నన్ను ప్రోత్సహిస్తూ, డోంట్ వరీ, నీకు నిజంగా దైవం పిలుపు అనేది ఉంటే దాన్ని ఎవరు కూడా ఆపలేరు అని నాకు భరోసాని కల్పించాడు, భరోసాని ఇచ్చి ఉన్నారు. ఆ విధముగా దేవుని బిడ్డల భరోసాని ఇచ్చినటువంటి ఆ గురువు బాలాజీ ఫాదర్ గారు, నేను కూడా ఆ రోజుల్లో పునీత విన్సెంట్ పలోటి గారికి నవదిన ప్రార్థనలు జరుగుతున్నాయి. నవదిన ప్రార్థన అంటే ఎన్ని రోజులు? ఒక రోజు కదా, 9 రోజులు. 9 రోజులు ప్రార్థనలో పాల్గొన్నా. నా ఉన్నటువంటి ఒకే ఒక తలపు ఏమిటంటే, ఏ విధంగా సెమినరీలో జాయిన్ అవ్వాలి. ఇక ఏ సంస్థ అన్నా కానివ్వండి, పొలిటిక్ సంస్థే అవ్వాల్సిన అక్కర్లేదు, ఇక ఏ సంస్థ అన్నా అవ్వలేదు. అయితే
అదే రోజు సాయంత్రం, అప్పట్లో మొబైల్ ఫోన్స్ లేవు అందరి దగ్గర, ల్యాండ్ లైన్ ఫోన్ కి కాల్ వచ్చింది. ఆ కాల్ ఫాదర్ గారి గృహంలో, నేను ఫాదర్ గారి సేవ చేయడానికి, నేను సహాయం చేయడానికి నేను సెలవులు వెళ్ళకుండా అక్కడే ఉంటున్నాను అనమాట. అయితే నేనే ఆ ఫోన్ ని ఎత్తడం కూడా జరిగింది. అయితే ఇక్కడ తమాషా ఏంటంటే, అవతల నుండి మాట్లాడే వ్యక్తికి తెలుగు రాదు, నాకేమో ఇంగ్లీష్ రాదు. చూడండి, భాష రాకపోతే ఎటువంటి ఇబ్బందులు మనం ఎదుర్కోవాల్సి వస్తుందో చూడండి. నేను ఆయన బ్రదర్ డొమినిక్ హియర్ అన్నాడు. అంటే నేను మాట్లాడేది బ్రదర్ డొమినిక్ అని అన్నాడు. నేనేమన్నానంటే, నాకు అర్థమయ్యే భాష కదా, డొమినిక్ ఇక్కడ లేడని చెప్పాను అన్నమాట. ప్రైజ్ తర్వాత ఆ బ్రదర్కి అర్థమైంది నాకు ఇంగ్లీష్ రాదని అర్థమైంది. ఆయన వచ్చి రాని తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు, నేను వచ్చి రాని ఇంగ్లీష్ లో మాట్లాడడానికి ప్రయత్నం చేశాను. చివరికి దేవుడి కృపను బట్టి మేమందరం మాట్లాడుతున్న మాటలు ఒకరికొకరికి అర్థమైనవి. అర్థమైన దానిలో నాకు అర్థమైంది ఏంటంటే, ఆ బ్రదర్ గారు వారి సంస్థకి స్టూడెంట్స్ ని వెతుకుతూ ఉన్నాడు జాయిన్ చేసుకోవడానికి. ఇక ఆ కాల్ ఎత్తింది నేను కూడా ఎదురు చూస్తున్నాను, ఎవరైనా రాకపోనా, నన్ను చేర్చుకోకపోనా అనేటువంటి ఆ యొక్క ఆలోచనతో నేను కూడా ఎదురు చూస్తున్నాను. చివరికి గారండి నేనే ఉన్నాను, నేనే జాయిన్ అవుతానని చెప్పిన వెంటనే తెల్లారి నెక్స్ట్ రోజు వచ్చి అమరావతి వచ్చేసాడు. విజయవాడ నుండి వచ్చి అక్కడ నలుగురు ఉంటే నలుగురులో నేను ఒక్కడిని సెలెక్ట్ అయ్యాను ఆ సంస్థకి. ప్రైజ్ నేను ఎందుకు ఈ యొక్క సన్నివేశాలు సంఘటన మీతో పంచుకుంటున్నానంటే, నేను ఆశతో ఎదురు చూస్తున్నటువంటి సమయంలో నా చదువు పూర్తి చేసుకుని 10వ తరగతి పూర్తి చేసుకుని ఇక నేను రేపటి రోజు నుండి బ్రదర్గా పిలువబడబోతున్నాను అని అంత ఆనందంగా సంతోషంగా ఉన్నటువంటి ఆ సమయంలో నాకు ఎదురు దెబ్బ తగలటం, అలానే నేను విశ్వాసాన్ని కోల్పోకుండా దేవుడికి పునీత విన్సెంట్ పౌటి గారి మధ్యస్థ ప్రార్థన సహాయం ద్వారా నేను బ్రతిమలాడుకోవటం, ఆ తర్వాత వెంటనే ఎక్కువ రోజులు కూడా లేదు, వెంటనే దేవుడు ఒక బ్రదర్ ని ప్రేరేపించి ఈ యొక్క విచారణ ఫోన్ చేయించడం, ఆ ఫోన్ నేనే ఎత్తడం, నేనే సమాధానం చెప్పడం, ఆ ఉన్న నలుగురిలో వల్ల నేనే సెలెక్ట్ అవడం, ఇవన్నీ కూడా దేవుడు నా జీవితంలో చేసినటువంటి గొప్ప అద్భుతాలుగా నేను భావిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. అయితే ఇంకొక లోటు మిగిలిపోయింది. నాకు సంస్థలోకి చేరాను, కానీ ఎక్కడో నా హృదయంలో మూలన పలోటైన్ గురువు అవ్వాలని ఒక ఆశ. ఎందుకంటే పలోటైన్ మిస్ అయిపోయాను కదా, వేరే సంస్థ వాళ్ళు వచ్చినట్టు తీసుకుని వెళ్ళారు. కానీ ఆ పలోటైన్ గురువు అవ్వాలి, పలోటి ఫాదర్స్ తో నేను కూడా భాగస్థుని అవ్వాలని ఈ తర్ఫీదు నాకు 15 సంవత్సరాలు 10వ తరగతి అయిపోయిన తర్వాత ఈ తర్ఫీదు పొందినంత కాలంలో కూడా నాకు ఒక చిన్న లోటు అనేది అనిపిస్తూ ఉండేది. నాకు దేవుడు ఈ లోటును చేశాడు, ఇది కూడా నెరవేరిస్తే నా శరీరము నా మనసు ఒకే చోట ఉంటుంది అని నేను ఎప్పుడు అనుకుంటా ఉండేవాడిని. అయితే దేవుని ద్వారా నేను ఎప్పుడు నా విశ్వాసాన్ని కోల్పోలేదు. దేవుని పట్ల, దేవుని మీద ఆయన నమ్మకాన్ని, విశ్వాసాన్ని నేను అంతే ఉంచాను. అయితే విజయవాడలో జాయిన్ అయ్యాను, 3 సంవత్సరాలు విజయవాడలో గడిపాను. ఆ తర్వాత 4వ సంవత్సరం ముంబై వెళ్ళాను. బొంబాయిలో 1 సంవత్సరం ఉన్నాను. ఆ 1 సంవత్సరం తర్వాత 5వ సంవత్సరం బెంగళూరు వెళ్ళాను. ఇదే తర్ఫీదు 15 సంవత్సరాలు కదా. అయితే బెంగళూరు వెళ్ళిన తర్వాత బెంగళూరు నుండి మళ్ళీ బొంబై వచ్చాను. బొంబాయిలో డిగ్రీ చదివాను, డిగ్రీ 3 సంవత్సరాలు. బొంబాయిలో చదువుకున్న తర్వాత మళ్ళా 1 సంవత్సరం అనుభవం కోసం ఎక్కడ పంపించారంటే విజయవాడ జీవనధార బుక్ సెంటర్. జీవనధార బుక్ సెంటర్ లో
పని చేయమని నన్ను పంపించారు. ఆ తర్వాత అక్కడ దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదించాడు. దేవుని ఆశీర్వాదాలను చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు. అంతగా నన్ను దీవించాడు ప్రియ దేవుని బిడ్డ. అయితే ఆ 1 సంవత్సరం అయిపోయిన తర్వాత మరలా ఫిలాసఫీ థియాలజీ అని 6 సంవత్సరాలు. ఈ 6 సంవత్సరాలు కూడా పూణేలో నేను నా చదువును అభ్యసించాను. అక్కడ నా చదువు పూర్తి అయినది. ఆ తర్వాత ఇక గురుపట్టాభిషేక సమయం ఆసన్నమైనది. సమయము ఆసన్నమైనది. నేను 15 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఆ సమయం, ఆ గడియ రానే వచ్చింది. ప్రైజ్లో అప్పుడు మరలా కష్టం. ఇప్పుడు గురుపట్టాభిషేకం చేయాలంటే ఖర్చుతో కూడినటువంటి పని. మా ఊర్లో ఎప్పుడు కూడా ఈ గురుపట్టాభిషేకాలు జరగలేదు. నాదే మొట్టమొదటి గురుపట్టాభిషేకం. అయితే ఎలా చేయాలో, ఎవరిని సహాయం కోరాలో జీరో నాలెడ్జ్, అంటే ఏమీ తెలియదు. అయినప్పటికీ కూడా ప్రియ దేవుని బిడ్డ, ఆ సమయంలో నేను దేవుని పట్ల విశ్వాసాన్ని ఉంచాను. మా అమ్మగారు చనిపోయారు 2015వ సంవత్సరంలో. నా గురుపట్టాభిషేకానికి ముందు మా అమ్మగారు చనిపోయారు. ఎంతగానో నా గురుపట్టాభిషేకం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ తల్లి నా గురుపట్టాభిషేకం చూడకుండానే మరణించింది. చూడండి దేవుడి ఆ నా శ్రమలు, బాధలు. నేను 15 సంవత్సరాలు ఎదురు చూశాను మా తల్లి కోరికను నెరవేర్చాలని. అయితే ఆ కోరికలు ఆమె నా గురుపట్టాభిషేకంలో చూడకుండానే మరణించింది. శ్రమలు మరణాలు మొదలయ్యాయి. తల్లి ఉంటే అది వేరు, బాధ్యతలు తీసుకొని చేస్తూ ఉన్నది. తండ్రి బాధ్యతలు తీసుకున్నాడు కానీ తల్లి అంతగా తీసుకోదు. నా జీవితంలో నేను పడినటువంటి కష్టాలు, బాధలు, శ్రమలు ఏ విధంగా ఆశీర్వాదాలుగా మారినట్టు నేను చెప్తున్నాను. గురుపట్టాభిషేకానికి ముందు నా తల్లి మరణించింది. మరలా దిక్కు తోచినటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు. ఏమిటి, ఎందుకు దేవుడు నన్ను ఈ విధంగా పరీక్షిస్తున్నాడు? నేను ఆయన సేవకై ఎన్నుకబడి ఉన్నాను. 15 సంవత్సరాలు తర్ఫీదు పొంది ఉన్నాను. ఎప్పుడు కూడా దేవునికి దగ్గరగానే జీవించాను. ఎటువంటి పాపం చేయకుండా అందరి దృష్టిలో ఒక మంచి బ్రదర్గా గుర్తించబడుతూ వస్తూ ఉన్నాను 15 సంవత్సరాలు. కానీ నాకే ఎందుకో ఈ శ్రమ, ఈ బాధలు అని మీకులాగా నేను కూడా ప్రశ్నించినటువంటి రోజులు ఉన్నాయి. కానీ మీరు నమ్మండి, నమ్ముకోండి ప్రియమైన, ఈ గురుపట్టాభిషేకం అనేది నా జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మార్పును తీసుకుని వచ్చినది. నా గురుపట్టాభిషేకం విషయంలో అందరూ ఫాదర్, నా సంస్థకు చెందినటువంటి పునీత పౌరుల సంస్థకు చెందినటువంటి గురువులు అందరూ కూడా నాకు సహకరించి నా యొక్క గురుపట్టాభిషేకాన్ని అద్భుతంగా ఏర్పాటు చేస్తారు. ప్రైజ్ ది హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, గురుపట్టాభిషేకం అయిన తర్వాత మరలా ఎక్కడికి వేస్తారో అని ఒక ఆవేదన, టెన్షన్ ఉంటుంది కదా, ఎక్కడికి పంపిస్తారు అని. ఆ గురుపట్టాభిషేకం అయిన తర్వాత నన్ను ఒక 3 నెలలు ఢిల్లీ పంపించారు. న్యూఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీలో 3 నెలలు సేవలు అందించాను. ఆ తర్వాత మరలా మా పెద్ద ఫాదర్లు నన్ను బొంబే పంపించారు. 1 సంవత్సరం ఉన్నాను. బొంబేలో 1 సంవత్సరం పనిచేసిన తర్వాత ఏలూరు మేత్రాసనం, ఏలూరు టౌన్ లో చిన్న తెరసలు గారి విచారణలో విచారణ గురువులుగా నియమించారు. చూడండి దేవుని బిడ్డ, చిన్న వయసులో నాకు ఒక గొప్ప బాధ్యతను నన్ను నమ్మి నా పెద్దలు నాకు అప్పచెప్పి ఉన్నారు. అయితే నేను ఎంతో టెన్షన్తో, భయంతో వెళ్ళాను. ఎందుకంటే ఇది ఒక టౌన్ లో ఉన్నటువంటి విచారణ. అందరూ కూడా ఉద్యోగస్తులు, చదువుకున్న వారు, ఎక్కువ మంది టీచర్స్, తరపని వారు ఉన్నారు. వీరిని నేను దేవుని యొక్క మార్గంలో నడిపించగలనా అనేటువంటి ఒక సందేహం. ఎందుకంటే నాకు ఎటువంటి అనుభవం లేదు, ఎక్కడ నేను విచారణలో పని చేయలేదు. అయినప్పటికీ కూడా
దేవుడు నన్ను ఎంతో అద్భుతంగా దీవించాడు, ఆశీర్వదించాడు, తన జ్ఞానంతో నింపాడు. 3 సంవత్సరాలు కూడా నిజంగా దేవుని బిడ్డ 3 పువ్వులు 6 కాయలుగా నా యొక్క సేవ జీవితము కొనసాగింది. అక్కడ ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే ప్రియ దేవుని బిడ్డ, నేను అనుకున్నాను ఈ 3వ సంవత్సరంలో నేను దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి, స్వరమును బట్టి నేను ప్యారిష్ అంటే విచారణలో పనిచేస్తే ఇంకా అనేక మందిని దేవుని యొక్క మార్గంలో నడిపించవచ్చు అన్నటువంటి ఆలోచన మొదలైంది. 3 సంవత్సరాలు పనిచేసిన తర్వాతనే ఆ ఆలోచన మొదలైంది. అయితే మరో దేవునికి మొరపెట్టుకున్నాను, ప్రభువా నాకు ఎక్కడో చిన్న కోరిక ఉంది కదా, పలోటైన గురువు కావాలని. అది చచ్చిపోవడం లేదు. వేరే సంస్థలు ఉన్నా కూడా అది చచ్చిపోవడం లేదు. మరలా మా గురువు గారు బాలాజీ ఫాదర్ గారితో నేను ఎప్పుడు కూడా నా యొక్క బాధలను, సంతోషాలను పంచుకుంటూ ఉంటాను. అయితే ఆ ఫాదర్తో నేను మాట్లాడేటప్పుడు, ఫాదర్ ఇలా నాకు ఒక ఆలోచన వస్తూ ఉంది, ఈ పరిచర్యలో అయితే నేను ఎక్కువగా అనేక మంది ఆత్మలను నేను రక్షించగలను, దేవుని వైపు నడిపించగలను, దయచేసి నాకు సలహా ఇవ్వండి. మీరు నా గురువు గారు, నాకు ఆధ్యాత్మిక తండ్రి గారు కాబట్టి మీ సలహా నేను కోరుతున్నానని అన్నప్పుడు వెంటనే బాలాజీ ఫాదర్ గారు, నీకు నిజంగా మా సంస్థలో చేరాలని ఆశ ఉంటే చెప్పు, నేను ఏర్పాటు చేస్తాను, పెద్దలతో నేను మాట్లాడతాను అని నాకు భరోసా ఇచ్చి ఉన్నారు. అయితే నాకు ఇంక అంతకన్నా అదృష్టం ఏముంది. ఆ ఆహ్వానం కోసం నేను కొన్ని సంవత్సరాల నుండి ఎదురు చూస్తూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. నా కోరిక తీరకపోదా ఏ రోజుకైనా అని నేను ఎదురు చూస్తున్నటువంటి నాకు ఆ భరోసా ఎప్పుడైతే, ఆ హామీ ఎప్పుడైతే బాలాజీ నుండి వచ్చినదో, ఇక నా ఆనందానికి హద్దులు లేవు, సంతోషానికి హద్దులు లేవు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వెంటనే నేను ఫాదర్ తో చెప్పాను, ఫాదర్ మీరు నాకు సహకరిస్తే ఖచ్చితంగా నేను మొదటి సభకి వస్తాను అని ఫాదర్ తో మాట్లాడటం, మళ్ళా ప్రార్థన చేస్తున్నాను. అనేక మంది నా స్నేహితులతో, నా శ్రేయోభిలాషులతో చర్చించాను. ఎందుకంటే ఇది ఒక పెద్ద నిర్ణయం. ఒక సభ నుంచి వేరొక సభలోకి వెళ్ళడం అనేది నిజంగా పెద్ద నిర్ణయం. కాబట్టి తొందరపడి మనం నిర్ణయాలు తీసుకోకూడదు. మనం తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే, లేదా మన యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం నిర్ణయం తీసుకుంటే ఇది దేవునికి అయిష్టమైతే ముందు పోయి వెనక్కి పోయి అన్నట్టుగా మన యొక్క జీవితం తయారవుతుంది. కాబట్టి ఆలోచన చేయాలి, ఇంకా దేవునికి మొరపెట్టుకోవాలి, దేవుని చిత్తం ఏమిటి అని నేను ఆలోచన చేసి సంప్రదింపులు చేసి దేవుని చిత్తం ఏమిటో తెలుసుకుని ఈ విధంగా ఒక నిర్ణయానికి వచ్చాను. దేవుని బిడ్డలారా, మానవునికి అసాధ్యమైనది దేవునికి సాధ్యము అన్నటువంటిది నా జీవితంలో నేను రుచి చూశాను. ఇది సామాన్యంగా సాధ్యపడదు. ఎందుకంటే 15 సంవత్సరాలు నాకు తర్ఫీదునిచ్చి నా మీద ఎంతో డబ్బులు పెట్టుబడి పెట్టి ఒక రెడీమేడ్ ప్రొడక్ట్ తయారు చేసి వేరే సంస్థకి అప్పచెప్పడం అంటే అది అసాధ్యం, ఒప్పుకోరు ఎవరు కూడా. కానీ నా దేవుని కృపను బట్టి, దేవుని చిత్తాన్ని బట్టి నేను ఎప్పుడైతే ఆ సంస్థకు చెందినటువంటి ఫాదర్ను నేను బ్రతిమాలుకుని విన్నవించుకున్నాను, వెంటనే మరి నీ మనసు మాకు తెలుసు, నువ్వు చిన్నప్పటి నుండి పర్మనెంట్ ఫాదర్స్ తోనే పెరిగావు, వారిని చూసి నీవు ప్రోత్సహించబడ్డావు. కాబట్టి నీలో ఎటువంటి తప్పుడు ఆలోచన అయితే లేదు, మేము నమ్ముతున్నాము. కాబట్టి నీవు ప్రొసీడ్ అవ్వు, మేము నీకు సహకరిస్తాము, కావలసినటువంటి పర్మిషన్ అన్ని కూడా ఇస్తాము అని మా సంస్థ పెద్ద ఫాదర్లు నాకు భరోసాని ఇచ్చి ఉన్నారు. ఆ భరోసాని ఇవ్వటం, పరోటైలో జాయిన్ అవ్వటం, 3 సంవత్సరాల వల్ల ట్రైనింగ్ పీరియడ్, వెంటనే మనల్ని స్వీకరించి మనకి బాధ్యతలను అప్పచెప్పారు.
3 సంవత్సరాలు అబ్జర్వేషన్ పీరియడ్. అబ్జర్వ్ చేస్తారు. ఏ ఆలోచనతో వచ్చారు ఫాదర్ గారు, ఏ తలపుతో వచ్చాడు అని. ఏ విధంగా ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. ఒకనొకప్పుడు ఏలూరు టౌన్లో ఒక విచారణ గురువులుగా బాధ్యతలను నిర్వహించినటువంటి నేను 3 సంవత్సరాలు ఒక చిన్న గురువుగా, ఒక సహాయ గురువుగా కూడా నేను పనిచేశాను. ఎందుకంటే నా గోలు పవర్టైన్ గురువు అవ్వాలని, దేవుని బిడ్డలకు సేవ చేయాలి, ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలనేది నా తలపు. దానికోసం నేను తగ్గడానికైనా సిద్ధమే, నన్ను నేను తగ్గించుకోవడానికైనా సిద్ధమే అన్నట్లుగా 3 సంవత్సరాలు నేను ఒక చిన్న గురువుగా అబ్జర్వేషన్ పీరియడ్ లో ఉన్నాను. అయితే ఇప్పుడు దేవుని పిల్లలు ఈ అబ్జర్వేషన్ పీరియడ్ లో కూడా అనేక మంది అనేక రకాలుగా తెలుసు కదా, ఏ కారణంతో వచ్చారు ఫాదర్ గారు, ఎటువంటి తలంతో వచ్చాడు, ఏమి ఆశించకుండా, ఇటువంటి మాటలు విన్నాం. అయినా కానీ దేవుడిని ఉంటాడు కదా, ఇటువంటి కష్టాలు, బాధలు, అవమానాలు అనుభవించాను. కానీ చివరికి నా గురించి తయారు చేసినటువంటి రిపోర్ట్ ఉంటుంది. 3 సంవత్సరాలు ఏ విధంగా నేను ప్రవర్తించానని రిపోర్ట్ తయారు చేయాలి. ఆ రిపోర్ట్ బాగుంటేనే మనల్ని పవర్టైన్ గురువుగా గుర్తిస్తారు, లేదంటే ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోవాలి. ఇటువంటి దేవుని స్థితిలో నుంచి దేవుడు నన్ను ఎంతగానో దీవించాడు, ఆశీర్వదించాడు. అది ఈ యొక్క అబ్జర్వేషన్ పీరియడ్ అనేది 1 సంవత్సరం అయిపోయింది, పోయిన ఆగస్టు నెలలో అయిపోయింది. అప్పుడు నేను పర్మనెంట్ మెంబర్ గా ఈ పర్మనెంట్ సభలో నేను గుర్తించబడ్డాను. ప్రైజ్ ది లార్డ్. పర్మనెంట్ మెంబర్ గా గుర్తించబడిన తర్వాత దేవుడు నాకు ఇచ్చినటువంటి సంఘము గొల్లప్రభు సంఘం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు నేను నా యొక్క దైవ పిలుపు కథలు మీతో పంచుకున్నానంటే, దేవుడు అనువున ప్రతి నిమిషం, ప్రతి సెకండ్, ప్రతిరోజు దేవుడు నాతో ఉన్నాడు, నన్ను నడిపించాడు. శోధనలు, బాధలు, కష్టాలు, అవమానాలు. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే ఇది నా గొప్పతనం కాదు, దేవుడి కృప. నమ్మిన వారు చెప్పండి కొనండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప లేకుండా మనం ఏమి సాధించలేము. ఇప్పుడు అందరూ అంటారు, మరీదాసు మనసు ఎక్కడ ఉన్నదో శరీరం కూడా అక్కడికి వెళ్ళిపోయిందని మా సెయింట్ పాల్ సంస్థ గురువులు నన్ను ఎగతాళి చేస్తూ ఉంటారు అన్నమాట, నన్ను ఆటపట్టిస్తూ ఉంటారు. కానీ నేను నమ్మేది ఒకటే, నేను నమ్మేది ఎక్కడ ఉన్నా ఒక గురువుగా సేవలు అందించాలి. కాకపోతే నాకు ప్రజల మధ్యకి వెళ్ళి ఈ విధంగా బోధించటము నాకు ఇష్టం కాబట్టి నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను. అదే సెయింట్ పాల్ సంస్థలో ఉంటే అది బుక్స్ సెంటర్ సంబంధించిన సంస్థ. బుక్స్ ద్వారా దేవుని వాక్యాన్ని ప్రచారం చేస్తారన్నమాట. కానీ మనకి ఆసక్తి లేదు. అది ఎక్కువగా బుక్ సెంటర్ల మీదే ఆధారపడి బుక్ సెంటర్ల ద్వారా స్వరూపాలని, ఇటువంటి వస్తువుల్ని అమ్ముతూ వారి యొక్క సేవలు అందిస్తూ ఉంటారు. కానీ నాకు అనిపించింది, నేను ఎన్నుకొనబడినది దానికోసము కాదు, నాకు వేరే పిలుపు అనేది ఉన్నది. ఏమిటి ఆ పిలుపు? వాక్య పరిచర్య. వాక్య పరిచర్య ద్వారా దేవుని ఆరాధించాలి, దేవునికి సేవలు అందించాలి అన్న ఒకే ఒక తలుపుతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను. కొంతమంది క్రిటిసైజ్ చేశారు, కొంతమంది విమర్శించారు, కొంతమంది హర్షించారు, కొంతమంది ప్రోత్సహించారు. కానీ నా అనుకున్న దేవుడు ఎంత మంచి దేవుడు అంటే, నాకు ఎక్కడ కూడా ఒడిదుడుకులు లేకుండా అన్ని కూడా సున్నితముగా జరిగేలా దీవించాడు, ఆశీర్వదించాడు. దేవుని పిల్లలు, అంత మంచి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. నా జీవితంలో చేసినట్టు ఈ యొక్క అద్భుత కార్యములు తప్పకుండా మీ యొక్క జీవితంలో కూడా చేస్తూనే ఉంటాడు. అందుకని మనం ఈరోజు ఆయన సన్నిధికి వచ్చి ఆరాధిస్తూ ఉన్నాం, పూజిస్తూ ఉన్నాం, ఆయన యొక్క నామమును మహిమపరుస్తూ ఉన్నాం. ఈరోజు నేను సంతోషంగా ఒక
ఒక గురువు అని చెప్పుకోగలను. పోయిన నమస్కారంలో అనేక విచారణకు వెళ్ళి వాక్య పరిచర్య చేయగలిగాను. దేవుడిని పాటలతో ఆయన ఆరాధించి ఉన్నాను. ప్రజలను దేవుని వైపు నడిపించగలిగాను. ఇది నాకు నిజమైనటువంటి సంతోషాన్ని వచ్చేది. నాకు తృప్తిని కలిగించినటువంటి సేవ ఇది అని నేను దృఢంగా నమ్ముతున్నాను. దేవుని బిడ్డలారా, అందుకని ఎవరు ఏమనుకున్నా కానీ దేవుడు నాకు పిలుపునిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా నేను ఈ పిలుపు వైపు అడుగులు వేయాలి అని నేను నిర్ణయించుకున్నాను. ఆ విధంగానే ప్రవర్తించాను. దేవుడు ఈరోజు మీ యొద్దకు నన్ను నడిపించి ఆ యొక్క సేవలను అందించేలా ఆశీర్వదించి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్.